అమ్మో! నిన్న జర్ర నీళ్ళ డబ్బా మర్చిపోయినందుకే బస్సుల దూపకు చచ్చిపోయినా. ఎవ్వలని అడిగినా మా తాన లేవు, మా తాన లేవు. ఎట్లనో అట్లా బస్ దిగేదాకా ఓపిక పట్టినా గానీ, బస్సు దిగుడుతోనే ఓ నీళ్ళ డబ్బా కొనుక్కొని కుతిక తడిపితే అప్పుడు జర నిమ్మలమైంది. జర్ర సేపటికే గింతగనం ఆగమైతే గీ ఊరోళ్ళు 2 నెలల సంధి నీళ్లు లేక నానా గోసలు పడుతుర్రు. వాయమ్మనే ఫిబ్రవరిలోనే గింతగనం ఎండ దంచుతుందంటే ఇక మార్చి కల్లా ఇంకెంత జోరు ఉంటదో సూరన్న పాతాపము ఎవ్వలకు సమజైతలే. మళ్ళా వాతావరణం ఇంత వేడి ఉన్నప్పుడు నీళ్ల గోసలు వస్తే ఎట్లుంటది పరిస్థితి? ఇగో 2 నెలల సంధి నీళ్లు లేక గీ ఊరోళ్ళు పడుతురట హరిగోస. అంతేనా అవ్వా? ఏడ బోర్ కాడికి పోయినా బోర్లు నడుస్తలేవు, ఉన్న బోర్ తీసుకొచ్చుకురు. అదే జట్టి పంపు పెడితే మాకు నీళ్ళు వస్తుండే కదా. ఇప్పుడు ఏ బోర్ కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకున్నాము. 2 నెలల నుంచి ట్యాంకర్ పంపితే ఒక్క డ్రమ్ము 2 డ్రమ్ములు పోస్తే ఏడుకెళ్ళి అవుతాయి. ఒకళ్ళం ఉంటాము, ఒకళ్ళం ఉండము. ఎట్లా ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి మరి? నీళ్ళు లేకపోతే మనుషులు బతారా? ఎండగాలం అటు చుట్టూ సిటీలో నీళ్ళ దానం చేస్తారు. అంతకు అధ్వానం ఉన్నామా? అడవిలు ఉన్నామా? మేము ఊళ్ళో లేమా? ఊరు పట్టి లేదా? అది అట్లనే అడగాలవ్వా, లేకుంటే వీళ్ళు ఇట్లనే పట్టిలేనట్టు చేస్తారు. ఏయ్ తల్గి, మీరు తిట్టే తిట్లకు ఆఫీసర్లు గజ్జురోన్ కాలే మాలా. లేకుంటే ఎందుల్లా 2-3 రోజులంటే ఎట్లనో గట్ల ఎల్లదీస్తారు గాని 2 నెలలంటే ఎట్లా బతుకుతారు? ఏం కథ? మేడ్చల్ శ్రీరంగవరం గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం కుమ్మరిగడ్డ ఊరోల పరిస్థితి నీళ్లు లేక గిట్లుంది. ఇప్పటికే మస్తు సార్లు ఆఫీసర్లకు మొరబెట్టుకున్నా చెవు మీద పేన్ వారినట్టు కూడా లేదట వాళ్ళకు. అందుకే కాలి బిందెలు పట్టుకొని గ్రామ పంచాయతీ ముంగట దారినాకు దిగిర్రు. ఇక మళ్ళీ ఇప్పటికైనా ఆఫీసర్లు తొవ్వకొస్తారో లేకుంటే చూసి చూడనట్టు ఇడిచేస్తారో అన్నది ముందు ముందు తెలుస్తది.